సుల్తాన్ బజార్ లో స్టీల్ సామాన్ అమ్ముకునే వాళ్ళ గెటప్ ఏంట్రా? నీకు అనవసరం ఆ విషయాలు. నేను రేయ్ క్లాస్ రూమ్ కి వెళ్తున్నాను, నేను చెప్పింది గుర్తుంది? గుర్తు లేదు, ఉన్నా ఇవాళ కుదరదు. అవతల అర్జెంట్ మీటింగ్ ఉంది, ఫోన్ వచ్చింది. ఇలా రేయ్ ఏంటి నా ఫోన్ లో నీకు ఫోన్ రావడం ఏంటే? ఉంది. హలో షకలక బేబీ. షకలక బేబీయా? అరే ఎవరో అమ్మాయి రా. హలో అవరి బేబీ, అరగంట ముందుంటా వద్దా? అడ్డమైన పక్కన్నారు, ఇప్పుడు కుదరదు. డైరెక్ట్ గా పెడతా వచ్చి తీసుకురా. నాకు అక్కర్లేదు, నువ్వు ఉంచుకోరా. సరే నీ ఇష్టం. నువ్వెక్కడికి? నేను వస్తాను రా. అమ్మాయి ఎవర్రా? షకలక బేబీ అని సూపర్ ఫిగర్, ఈ మధ్య సిటీలో దిగింది. నువ్వు దగ్గర టైం అవుతుంది. బాబు నన్ను కూడా తీసుకెళ్ళరా. ఏంటి దాని లెవెల్ నువ్వు సరిపోవు, బోర్డు బిల్లు అవుద్ది. అరే పిల్ల నచ్చితే బిల్ దే ఉందిరా. వెళ్ళై. సరే నీ ఇష్టం మరి అయితే. సూపర్. ఇది కాదే లోపల పద. ఏమిటి లక్ష్మీపతి మావయ్య, ఈ మధ్య బొత్తిగా రావడమే మానేశావు. రేయ్ ఏమో అనుకున్నాను, నీకు ఈ ఏరియాలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉందిరా. ఈ ఏరియా కింగ్ మనం. ఇంకా బొంగేం కాదు, బేబీ ఎక్కడుందో చూపించా. మరి అది కక్కుతు పనికిరాదు, లోపల ఉంటుంది పద. పదా. అదిగో బేబీ. రేయ్ పాప సూపర్ గా ఉందిరా. రేటు మాట్లాడేనా? మాట్లాడు. హాయ్ బేబీ. హాయ్. ఇవాళ నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వచ్చాడు. అడుగు రేట్ ఎంత చెప్పమంటా? సత్యనా నేను సెటిల్ చేస్తాను. ఎంత కావాలందిరా? 5,000 5,000? 5 రూపాయలు అంటే మల్లెపూలు ఇంటికి తీసుకెళ్తే మా ఆవిడ మహారాజులా చూసుకుంటుందిరా. మరి ఇంటికి వెళ్ళొచ్చు కదా, ఎక్కడికి వెళ్ళొచ్చు. నచ్చమానేసి 5,000 కదరా, ఒప్పేసుకో. నోరు మీరా. 5,000 కాదు కానీ ఇంకొంచెం తగ్గించి ఏర్పాటు ఏమైనా చేస్తామో కనుక్కునిరా. వెళ్ళు. ఏంటంటున్నాడు? 5,000 కొంచెం ఎక్కువని ఫీల్ అవుతున్నాడు. కొత్త కస్టమర్ కదా పాపం, నా క్లాస్మేట్, కొంచెం డిస్కౌంట్ ఇవ్వచ్చుగా. అలా అనో బాగుంది. ఏరా ఏమైనా తగ్గించిందా? ఆఖరి మాట 4,000 4,000? ఎంతవా? నీకు బెల్లి కొట్టడం తప్ప బేరాలు ఆటం రాదు. నేను డీల్ చేస్తాను. బేబీ నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఏంటి 5,000 4,000 అడుగుతున్నావంట? మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ కొద్దాం. పిల్లవు పెట్టలాడుతున్నావు కాబట్టి, మా వాడు చెప్పాడు కాబట్టి, నా బోని మంచిది కాబట్టి 500 రూపాయలు ఇస్తా. 500? యా నెట్ క్యాష్. కరీం బాషా, వాడేవాడు నీకు మసాజ్ చేయాలి కదా. ఏంటి 500లో మసాలా కూడా ఉంటుందా? చూసావు ఏదో నా డీలింగ్ ఎలా ఉందో. మసాజ్ చేయించుకొని వచ్చేస్తాను. ఏంటి మనిషి కండలు గిండలు బాగా పెంచావు, ఏమంటావునా? అందరు చలియే సాబ్. వెళ్దాం పదరా. చూడు, నువ్విచ్చే ముష్టి 500కి షకలక బేబీయే కాదు, బెక్క బెక్క బేబీ కూడా రాదు. తీసుకెళ్ళు. అలాగే. అమ్మా అమ్మా, ఓరే నీ పాడేగట్ట, అంత దూకుడు ఎందుకురా? ఇందాక స్పీడ్ బ్రేకర్ పెంచి నెమ్మదిగా పోవచ్చు కదరా, అంత స్పీడ్ ఎందుకురా? భలేవారండి. ఇందాక స్పీడ్ బ్రేకర్ నుంచి కాదు నీ వెళ్ళింది, దారికి అడ్డంగా ఎవడో తాగిపడి ఉంటే ఆడమించి. నోరు కాస్త ముయ్యండి, అడ్డమైన ఈగలు దోమలు దూరగలవు. పదండి, ఇంత పట్టు రండి. నమస్తే సాబ్. ఏడ్చాలే, వాడు అలా సెల్యూట్ చేస్తుంటే అసలు పట్టించుకోరేంటండి? వాడికి తిరిగి సెల్యూట్ చేస్తే వెళ్ళేటప్పుడు టిప్ అడుగుతాడు. పిచ్చి మొహం, నీకేం తెలుసు రా. ఛీ, మీరు ఈ జన్మలో మారరు. సారీ సార్, దిస్ టేబుల్ ఇస్ రిజర్వ్డ్ ఫర్ ఓన్లీ ఫ్యామిలీ. ఏరా ఒళ్ళు కొవ్వెక్కిందా? మేము ఎవరు అనుకున్నావు? షీఈ్ మై వైఫ్, ఓన్లీ వైఫ్. పేరు మాధురి దీక్షిత్. ఓ రియల్లీ సారీ సార్, నేను ఇంకో రకంగా ఫీల్ అయ్యాను. ఏం చెప్పమంటారు సార్? ఇంట్లో వాళ్ళని అడిగానని చెప్పరా. భలేవారు సార్, తినడానికి ఏం చెప్పమంటారు అని. ఆ ఏడు ముందే ఆడవచ్చు కదా, వేడి వేడిగా ఏమున్నాయి? ఇది కాకా హోటల్ కాదు సార్, స్టార్ హోటల్. ఇదిగోండి మెనూ కార్డ్. కాకా హోటల్ కాదా, స్టార్ హోటల్ అన్నమాట. సర్లే 2 ప్లేట్లు ఇడ్లీ తీసురా. ఇది చెప్పడానికి ఇంతసేపు కార్డు చూడాలా? ఆ చూపేంటి, వాడు అన్న దాంట్లో తప్పే ఉంది. బోడి 2 ఇడ్లీ తినడం కోసం ఎంత కష్టపడి రావాల్సి వచ్చిందా?
ఈ లక్ష్మీపతి గారు దీన్ని వేసుకుని ఈ టైంలో ఇలా ఎంటర్ అయ్యాడేంటి? వేర్ ఇస్ రెస్టారెంట్? ఇదర్ హై సాబ్. ఓకే కమ్ ఆన్ బేబీ. వీళ్ళు ఇటే వస్తున్నారుగా. ఈ పిల్ల నన్ను చూసిందంటే దీని చేతిలో నా బతుకు వైకుంఠ పాళ్ళి నాయన. ఏంటి కార్డు అడ్డం పెట్టుకుని కొడుకుతున్నావు? అబ్బే గొడగటం కాదే, ఏం ఆర్డర్ ఇద్దామని ఆలోచిస్తున్నా. ఇచ్చావులే పోవడం ఇడ్లీ. అమ్మ రావుగా పెళ్ళాన్ని నేను తెలుసుకుని రెస్టారెంట్కి వచ్చావా? భలే దొరికేవరా నా చేతికి వాడ. ఇదో బేబీ, మనం నీతోటి 25 కొత్తావా 50 కొత్తావా సీప్ గా బేరాడాడు శాల్తీ. ఆ, వేరే సెటప్ తో సీట్లే కూర్చున్నాడు. ఇల్లు పట్టుబడి చెప్తాను. పడతా. అయ్యి బాబోయ్, ఈ శాలరీ ఇటు వస్తుందేంటి? ఏం సిస్టర్, బిజినెస్ పని మీద వచ్చావా? ఇస్తారా? ఎవరిలే నువ్వు? ఎవరా? ఎవరు వేడి అడుగు చెప్తాడు. వీడా? ఎవరినండి ఇది? మిమ్మల్ని వీడు అంటే అలా నీళ్లు నవ్వుతావేంటి కస్టమరు? నేను దీనిలాగా 500 పేస్ట్ కాను, కాస్ట్లీ పేస్ట్ అని చెప్పు. 500 పేస్ అంటే తిక్క తిక్కగా ఉందా? ఏంట్రోయ్, ఫ్రీ కేసా? చిచి, నువ్వు బాగుపడవు. అయినా నువ్వు అడిగే 500కి ఇలాంటి బోర్డు ఫేస్ కాక అలాంటి ఏ క్లాస్ ఫిగర్ వస్తుందా? వస్తా సిస్టర్, వీటితో కొంచెం జాగ్రత్త. వేడి వేడి ఇడ్లీ రెడీ సార్. ఈయనకి నువ్విచ్చే వేడి సరిపోదు, ఇంటికి తీసుకెళ్ళి నేను ఇస్తానుగా వేడి వేడిగా. రండి రండి. అకాయ్, ఎవరింట్లో నుంచి తీద్దామే పవరు? ఈ మళ్ళీ కిల్లి వేసి అడగాలే గాని ఈ స్టేట్ లో ఎవడైనా ఇస్తాడ్రా పవరు? ఆ శాల్తీని అడుగు. ఇదిగో పరో, అక్కడుగుతుంది. కాస్త నీ పవర్ అంటే ఇస్తావా? తను ఊ అనాలే గాని తొక్కలో పవరేంట్రా, ఏకంగా నా కొంపనే రాసిస్తా. వేసుకో. థ్యాంక్స్. తప్పకుండా ఫోన్ పెట్టారా బాబు? నీకు కనబడతాను. నమస్తే అన్న. నీ గురించి కృష్ణ చెప్పాను రా. నున్నగా గుండు కొట్టించుకొని వెళ్ళి కనిపించు. మళ్ళీ గుండా? ఈ జన్మకు నాకు గుండు వేషం తప్ప వేరే ఏది ఎవరా అన్న? నీ ఫేస్ వాల్యూ అది నన్ను చేయమంటావు? హాయ్ మళ్ళీ, హౌ ఆర్ యు? హాయ్. ఏంటన్నాయ్ వైట్ అండ్ వైట్ లో దొరబాబులా ఎలిగిపోతున్నావు? ఫేస్ వాల్యూ రా. అయినా ఏ లాభం? బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఒకటే టెన్షన్. రోజా, రంభ, సౌందర్య, సిమ్రాను, సోనాలి బింద్రే, లేటెస్ట్ గా శ్రేయ, ఆర్తి, కీర్తి, ఇంతమంది హీరోయిన్ సింగిల్ హ్యాండ్ తో స్టార్ట్ చేసిన తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ కొరత మాత్రం తగ్గడం లేదు. సినిమాకి కొత్త హీరోలు కావాలంటే నేను ఎట్ట సచ్చేదిరా? నువ్వేంట్రా బెక్క మొగేసు అలా చూస్తున్నావు? మస్తాన్ టీ షాప్ దగ్గరికి వెళ్ళి 2 స్పెషాలిటీ చెప్పు. అట్టాగే అన్న. మస్తాన్ 2 సింగిల్ టీ. హలో, పిఎం పిటి రెడ్డి స్పీకింగ్. సార్ హాయ్ హాయ్. అదే పనులు ఉండండి. అలాగేనండి, వచ్చేసానండి. ఉంటానండి, నమస్కారం. ఇదిగో మళ్ళీ ఎవరనుకుంటున్నావు? డైరెక్టర్ కె రాఘేంద్ర గారు. అయితే ఏంటంట? ఆయనకి ఒడ్డు పొడుగు వంపు సొంపులు ఉన్న ఒక జబర్దస్త్ హీరోయిన్ కావాలంట. నాకు తెలిసి అన్ని నీలోనే ఉన్నాయి. నువ్వు అన్నావంటే ఈ గెంజి పెట్టి దగ్గర బెంచి పెట్టి పెట్టేస్తాను. ఎలహే, నా కాడి ఇట్లాంటి సొల్లు కబులు చెప్పావంటే ఒంగో పెట్టి ఈప్ మీద ఐరన్ పెట్టేస్తాను. అప్ అండ్ డౌన్ ఐరన్ అయిపోతావు. రే పులి, బాబ్జీ, మల్లేషు, మన శివాశ్యామ వచ్చేసారు. రండి రా, రండి. బాగున్నా పిన్ని? నేను బాగున్నాను రా, మీరెలా ఉన్నారు? మన కుర్రాళ్ళిద్దరికి చెన్నపట్నం నీళ్ళు బాగా వంట పట్టినట్టున్నారా? పందుపు కోళ్ళు లాగా తయారయ్యారా? ఏం పులి, ఎలా ఉంది లైఫ్? అబ్బే ఏం లైఫ్ లే బాసు. ఇదిగో ఈ చంద్రబాబు వచ్చాడా, మతకలహాలు లేవు, మటర్ లేవు, మానభంగాలు లేవు. మర్రే అయ్యో పాపం, మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకేం చేస్తాం? వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని జనజీవన శ్రావంతులు కలిసిపోదాం అనుకుంటున్నాం. అయితే ప్రస్తుతం మీరు జనాభా లెక్కలో లేరేంట్రా? జోకా? కాదు, సీరియస్. అయితే ఓకే. జోక్ గా నేసుంటే నీ కొన్ని ఖైమా కింద కొట్టేసావా? ఎలా చెప్పావు కదా? జరగే. ఎలా? పెద్ద పోటుగాడు. మీరు వెళ్ళి 2 నెలలు అయినా మా అందరికి 2 ఏళ్ళు అయినట్టు అనిపిస్తుందిరా. అవునరా, ఈ కాలనీలో ఏ ఆటో ఆగినా కారు ఆగినా వెంటనే లగెత్తుకెళ్ళి చూసేవాడు. ఇప్పటికైనా వచ్చారు. ఇదిగా ఇంతకీ మాకెంత తెచ్చారు? అందుకేగా రాగానే ఈగల్లా ముసిరేశారు. తెచ్చినంత దోచి పెట్టండి బాబు. నువ్వు మా శంకరన్న దోసుకోవట్లా? ఒరేయ్ నిన్ను. ఆ సాలేది ఓవరా? మీరు ఇలా రండి, ముందు రాత్రి రండి. రండి ఏం తెచ్చారు బేటీ? పులి, ఆ, నీకు టీ షర్ట్. ఓహో, ఓహో, పులి బొమ్మ. ఎంతైనా పులి పులి. బాబ్జీ నీకు వాచ్. వాచ్. మరి నాకు నీకు వాచ్. ఎలా స్వామి? ఎలా ఉంది? నా చేతికి నీకు అయితే కళ్ళజోడు. ఆ, దమయంతి పిన్ని. ఎలా ఉందిరా కాశీ? ఎలా ఉంది? సచ్చినాడా.
ఫుల్ వస్తాను రా ఓకే ఓకే థ్యాంక్స్ థ్యాంక్స్